మరి మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు దగ్గరికి వెళ్దాం. రామారావు చెప్పండి ఏంటి? సో కొద్దిసేపటి క్రితమే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కొన్ని ప్రింట్అవుట్లు కూడా బయట నుంచి తీసుకుని వెళ్ళినట్లుగా మన కొలీగ్ చెప్తున్నారు. ఏంటి ఏమైనా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే స్టేట్మెంట్ మీద మాత్రం ఆయన సైన్ తీసుకునేటువంటి అవకాశాలే ఉన్నాయా? విఆర్ఓలు కూడా వెళ్ళినప్పటి నుంచి కొంత ప్రచారం జరిగింది. సో ఆయన్ని అదుపులోకి తీసుకోవచ్చు, మరింత సమాచారం రాబట్టేందుకు విజయవాడకు తీసుకెళ్తారు, ఇలాంటిది కూడా కొంత ప్రచారం జరిగింది. సో ఏం జరగచ్చు అంటారు? శ్రీహరి ఈరోజు ఉదయం నుంచి కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని ఈరోజు ఉదయం నుంచి సిట్ విచారణ ప్రారంభించింది. సిట్కు సంబంధించిన ఒక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్న బృందం అక్కడికి వెళ్ళి విచారణ ప్రారంభించింది. ఈరోజు ఉదయం ప్రారంభించిన విచారణ మధ్యాహ్నం వరకు కూడా నారాయణ స్వామి నోరు పెప్పపోయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన మధ్యాహ్నం లంచ్ చేయాలని, ఆ తర్వాతనే తాము ప్రశ్నిస్తాము అని కూడా చెప్పారు. విచారణకు సహకరించాలని, తాము అడిగే ప్రశ్నలకు నిజాయితీగా నిర్భయంగా సమాధానం చెప్పాలి అని కూడా విచారణ అధికారులు పదే పదే అప్పటి డిప్యూటీ సీఎంని కోరారు. అయితే ఆయన ఈ విషయానికి సంబంధించి తనకేం తెలియదని ముందు బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం కొంత సమాచారాన్ని సిట్ అధికారులకు ఇచ్చారు అని తెలిసింది. ముఖ్యంగా మద్యం విధానం మార్పు, అంటే అంతకుముందు ప్రైవేటు వ్యక్తుల దగ్గర మద్యం షాపులు త్రూ ఆక్షన్ ఆర్ లాటరీ ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో విధానాన్ని మార్చారు. ఈ రీటైల్ ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి తీసివేసి రాష్ట్ర ప్రభుత్వమే ఏకంగా మద్యం వ్యాపారం నిర్వహించే విధంగా మద్యం షాపుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుంది. ఈ విధానం మార్పు చేసే సమయంలో మీకు ఏమైనా చెప్పారా? మీరు అప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఉండటంతో పాటు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా చెప్పారా? చెబితే ఎవరు చెప్పారు? మీ దగ్గరికి ఏమైనా ఫైల్ వచ్చిందా? వచ్చిన ఫైలు మీద మీరేమని సంతకం చేశారు? ఆ తర్వాత ఫైల్ ఎక్కడికి ప్రాసెస్ అయిందనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈ విధానం మార్చిన తర్వాత ఏపీ బెవరేజెస్ కార్పొరేషను డిస్టిలరీస్ నుంచి ఆర్డర్ తీసుకోవటం, అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఇంటాన్ తీసుకున్న ఆర్డర్ మేరకు కూడా ప్రైవేట్ డిస్టిలరీల నుంచి లోకల్ బ్రాండ్లను తయారు చేసి ఆ లోకల్ బ్రాండ్లని మద్యం షాపులకు పంపించటం. దీన్ని అంతకుముందు అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్డర్ ఫర్ సప్లై, దీన్ని ఓఎఫ్ఎస్ అంటారు. ఈ ఆర్డర్ ఫర్ సప్లై అనేది ఆన్లైన్ విధానంలో జరగాలి. ఎవరైనా ఇండెంట్ పెడితే, అంటే ఎవరైనా రీటైల్ షాప్ అతను ఇండెంట్ పెడితే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి ఆన్లైన్లో పెట్టేవాళ్ళు ఇంటాన్, అది ఏ బ్రాండ్కి సంబంధించిన విస్కీయో లేకపోతే రమ్మో జిమ్మో లేకపోతే బీరో ఏదైతే అది నేరుగా కన్సర్న్ కంపెనీకి ఇండెంట్ ఆర్డరు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టేది. నోడల్ ఏజెన్సీగా బెవరేజెస్ కార్పొరేషన్ ఉండేది. ఇదంతా కూడా ఆన్లైన్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్ ఫర్ సప్లై ఆన్లైన్లో తీసేసి మాన్యువల్గా మార్చారు. ఇది చాలా ఈ శ్రీహరి మొత్తం కుంభకోణంలో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకు అని అంటే డిస్టిలరీల నుంచి ఎంత మద్యం తీసుకున్నారు, ఎంత ఇండెంట్ వచ్చింది అనేది లెక్కలు ఎవరికి కనిపించకుండా ఉండేందుకే